చేస్తుంది? నేను వాడలేదు, బాబాకు వాడే అలవాటే లేదు. ఏయ్, నేను అసలే టెన్షన్ పడుతుంటే నువ్వేంటి పౌడర్ కొట్టుకుని మరీ బయలుదేరుతున్నావు? బావా, నీకు కూడా పౌడర్ స్మెల్ వస్తుందా? అదేంటి, నువ్వు పౌడర్ కొట్టుకోలేదా? లేదు బావా. మరి ఎక్కడి నుంచి వస్తుంది? అదే బావా అర్థం కావట్లేదు. వాళ్ళని ఎలా పంపించాలో తెలియట్లేదు. పౌడర్ వాసనకి వాళ్ళకి సంబంధం ఏంటి? నీ ఎలా బతుకుతావురా? దయ్యాలు ఇంట్లో కిటకిటలాడుతూ తిరుగుతున్నాయి కదా, వాటి వల్ల ఇదంతా జరుగుతుంది. దయ్యాలు పౌడర్ కూడా వాడతాయా? అన్నమాటే కదా. ఏంటో బావా, వాళ్ళని ఎలా బయటకు పంపించాలో అస్సలు అర్థం కావట్లేదు. మందే తప్పనిపిస్తుంది. అదేంటి? మనం వాటిని దెయ్యాలుగా చూడకుండా అమ్మమ్మ తాతయ్యలో చూస్తున్నాం, సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాం అనిపిస్తుంది. కరెక్టే బావా, కానీ వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది. ఇలా అయితే ఎపిసోడ్ లో ఇంట్రెస్ట్ ఏముంటుంది బొంగు? అయితే రెబల్ అవుదామా? అవును దిల్లు. ఓకే, ముందు పౌడర్ స్మెల్ ఎక్కడి నుండి వస్తుందో తేల్చేద్దాం. పద బావా. పద. ఈ టెన్షన్ లో నా గ్లామర్ ని నేను మర్చిపోయాను. వెరీ బ్యాడ్. యాడికత్తా? ఊరెళ్తున్నావా? నో గోపి, జస్ట్ క్యాజువల్ గా. కాజీపేట? కాజీపేటలో ఎవరున్నారత్తా? కాజీపేట కాదు గోపి, క్యాజువల్ గా. అదేడా, ఈడికి ఎంత దూరం? Shut up, idiot, get out. గోపి, నీకు సాంగ్ వినిపిస్తుందా? అవునత్తా, ఆ పాట నీ గురించే వస్తుంది. అర్థం కాలేదు. బస్తీ దొరసాని నువ్వే కదా? బాబు ఎక్కడ? వచ్చేసారు పాప. బాబు, నీకు సాంగ్ వినిపించిందా? సాంగ్? యా బాబు. ఉండు. అవును పాప. ఓహో, బస్తీ దొరసానని పాట వినిపిస్తుంది. ఎరా గోపాలం, నీ ఫోన్ లో FM రేడియో గాని పెట్టావా? అబ్బే లేదు మావా. మరి ఎక్కడి నుంచి వస్తున్నట్టు? బాబు, డోంట్ వర్రీ పాప, ఇవి తెచ్చాగా. ఇవి గదిలో పెడితే డెవిల్స్ రావు పాప. మరి అక్కడ సౌండ్ వినిపించింది అంటే వాళ్ళు వచ్చినట్టే కదా బాబు. బాగా అడిగావత్తా. మావా, చీపులకి చెప్పులకి దయ్యాలు భయపడి పారిపోయే రోజులు పోయాయి. అంతేనంటావా? అంతే మరి. నాకు చాలా టెన్షన్ గా ఉంది బాబు. పాప, ఇప్పుడే ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందో తేల్చేస్తా. మావా, ఈ పాట దేనిలోదంటావు? అదే ఏ సినిమాలోదంటావు? పదరా, మీ నాన్నమ్మ తాతయ్యలు అడుగుదాం. ఆ చెప్పులు వాళ్ళకి ఎత్తావా? చూసావా, పౌడర్ వాసన ఎక్కువైంది. అవును అక్క, పాట గట్టిగా వినపడుతుంది, విన్నావా? బాబు, నా మనం నేను ఉండొచ్చు కదా. మీకు పౌడర్ స్మెల్ వస్తుందా? నో బేబీ, మీకు సాంగ్ వినిపించిందా? మేము పౌడర్ స్మెల్ గురించి అడుగుతుంటే సాంగ్ అంటారేంటి? మాకేం వినిపించట్లేదు. ఒరే దగులు బాజీ, పాట అంత గట్టిగా వినిపిస్తుంటే వినపట్లేదంటావేంట్రా? చెవులు దొబ్బాయా? పౌడర్ వాసన గుమాయిస్తుందంటే రావట్లేదంటారేంటి? మీకు ముక్కులు దబ్బాయా? చెల్లాయ్, మీకు పౌడర్ వాసన వస్తుంది అంతే కదా? అదేగా చెప్పేది. అంటే మాకు పాట వినపడుతుంది కానీ పౌడర్ వాసన రావట్లేదు, మీకు పాట వినపట్లేదు కానీ పౌడర్ వాసన వస్తుంది అంతే కదా? అవునరా? అంటే ఇదంతా దయ్యాల పని అన్నమాట. యు ఆర్ రైట్. ఇమిటేట్ చేసి నన్ను ఇరిటేట్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? పాప, స్టాప్ ఇట్. ముందు ఆ పౌడర్ పాట సంగతి తేల్చేద్దాం, పదండి. బాబు, అది నువ్వు పెట్టావా? ఓ సారీ. అవునా? అయ్యో వదిన గారు, అప్పుడే మీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? ముసలి పినుగలతో కలిసిపోయారా? అయ్యో. అరే బాబుగా, ఈ ఫోన్ నాదేరా? ఉసే మనోరాలా, ఆ పౌడర్ నాదేనే, నేనే వాడతా. నేనొద్దా? బాబ్, అందరూ రండి. రా అంటున్నావు. బాబ్ సార్, మిమ్మల్ని కదా వాడి. మరి అందరూ రండి, రా అంటున్నావు. ఉంటాడు. అవసరం లేదు, నేను వస్తా. ఏంటి, ఏదో మాట్లాడాలని చెప్పి
ఏదో ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడిస్తే ఎట్లా? చెప్పేదేదో తొందరగా చెప్పి ఆడవండి. బాబు సార్ మాటలు మర్యాదగా రాణిస్తే మంచిది. బాబు బేబీ నేను చేయకు. బేబీ నువ్వు చెప్పు. మనం ఇంట్లో ఉండే కంటే కాలు చేసి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. బాగా చెప్పా చెల్లి, వెళ్ళిపోదాం. అదేంటి ఫస్ట్ సీన్ లో తేల్చేద్దాం అన్నావు? లేదు బాబా, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే చాలా టెన్షన్ గా ఉంది. అందరం యూసఫ్ కూడా వెళ్ళిపోదాం. ఏమంటారు పాప మేడం? చెల్లె యూసఫ్ కూడా అంటే మీ అమ్మగారి లేనా? అయితే పోదాం పదండి. నువ్వు ఆగరా. వెళ్తే మీరు వెళ్ళండి, మేము రాం. బాబు అవును పాప, మనం వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళటం ఏంటి చీప్గా? మనం ఏమన్నా బెగ్గర్లమా? మనం రిచ్ గా ఏదైనా హోటల్ రూమ్ లో ఉందాం. ఏమంటావు? మరి నేను నువ్వు కూడా మాతోనే ఉందిలేరా. నీ కర్మ. మేము పొద్దున్నే యూసఫ్ కూడా వెళ్ళిపోతాం. మేము కూడా రేపు పొద్దున్న ఏదైనా 5 స్టార్ హోటల్కి వెళ్తాం. అంతే తప్ప యోసఫ్ గూడాలు తుక్కు గూడాలు మా ఒంటికి పడవు. బాబు ఏంట్రా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు? అయ్యో నేను కొట్టలేదు బాబు సార్, అమ్మమ్మ తాతయ్య కొట్టేసి ఉంటారు. అంటే మావా వాళ్ళు ఇక్కడే ఉన్నారంటావా? ముందుకు నుంచి బయలుదేరండి. పదండి మావా, మన గదిలోకి వెళ్ళిపోదాం. ఈ ముసలి పీనుగులు నన్ను పట్టుకున్నారేంటి? మావా ఏంది మావా పడ్డావు? ఏం లేదులే నువ్వు పద. పద పాప. గుడ్ నైట్ బేబీ. రేపు పొద్దున మేము హోటల్ కి వెళ్ళిపోతాం. మంచిది. బాబా ఆ బాబు కడుకు రేంజ్ లో బుద్ధి చెప్పాలి. చెప్పగా ఎలా? ఇందాక కొట్టింది నేనే. దెబ్బకు దడుచుకుని చచ్చాడు. త్వరగా రా బాబా, ఆటో వాడికి ఫోన్ చేసి వచ్చాడంట. ఆటో వాళ్ళు కూడా ఫోన్ చేస్తే వస్తున్నారు దిల్లు. యూసఫ్ కూడా వచ్చేవాళ్ళే బాబా, పద. అవును వాళ్ళు వెళ్ళిపోయారంటవా? వాళ్ళ సంగతి మనకెందుకు బాబా? రాత్రి బాబు సార్ ఎన్ని ఎక్స్ట్రా చేస్తాడో మర్చిపోయావా? అవునవును పద. మావా సెల్లోళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు, నేను వెళ్ళి రిక్షా తీసుకొస్తా. తొందరగా రా. హైదరాబాద్ రిక్షా దొరకడం ఎదరా. సర్లే ఆటో తీసుకొస్తా. గోపి క్యాబ్ వచ్చింది. క్యాబ్ ఏంది? రా బాబా, వాళ్ళు వచ్చేలోపు. ఏమైంది దిల్లు? శ్మశానానికి వెళ్తారా లోపలికి వెళ్తారా? దిల్లు చెప్పు. పాప నువ్వు ముందు కూర్చో. అరే సామాన్ డిక్కులో పెట్టే. అట్టగా ఏమైంది పాప? ఎర్రగడ్డ శ్మశానానిక, పంజాగుట్ట శ్మశానానిక, బన్సీలాల్పేట శ్మశానానిక? కాల్చమంటారా పూడ్చమంటారా లోపలికి వెళ్తారా? పాప నేను ఊరెళ్తా. ఎక్కడికి వెళ్ళేది? ఏరే గోపాలం, 7 స్టార్ హోటల్కి వెళ్తామన్నారుగా, ఏ అమ్మమ్మ లాగి పెట్టి కొట్టిందా? ఏమే తింగరి, మిమ్మల్ని ఆ ముసలాడు లాగి పెట్టి కొట్టిందా? ఇప్పుడు ఏం చేద్దాం బేబీ? నాకు చాలా టెన్షన్ గా ఉంది. మనం ఇక మీదట ఈ ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళడం కుదరదా? అసలు మనం మా ఊరు వెళ్ళిపోదాం పదండి. యాడికి పోతానంటున్నారు? బయటికి వెళ్తే కాళ్ళు ఎరగొడతాం అంతే. ఆయమ్మ చెప్పిందే కరెక్ట్. ఇంకొకసారి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారో నిజంగానే. ఏ కొత్తమ్మ ఇది? మిమ్మల్ని ఏం బయటికి వెళ్ళమంటలేదు కదా, మీరు ఇంట్లోనే ఉండండి, మేము బయటికి వెళ్ళొస్తాం. అవునానమ్మా, మేము బయటికి వెళ్ళాలి. మీరు మాటకి నోరు ముయ్యండి అక్క. ఇంతకి మీరు బయటికి వెళ్ళి చేసే రాజకార్యం ఏమిటో? నానమ్మ మీరు నాకు సాయం చేస్తారా? ఎలాగోలా అత్తయ్యకి తెలుగు బాగా వచ్చినట్టు చూడండి. మాటి మాటికి ఆవిడేమో బాబు అంటాం, ఈడేమో పాప అంటాం. ఏం లేక చస్తున్నా. నోరెత్తితే చంపుతా. చెప్పండారా, ఇంతకీ మీరు బయటకెళ్ళి ఏం చేస్తారు? బ్రేక్ఫాస్ట్ చేయాలి. చాలా హంగ్రీగా ఉంది పెద్దబా. జాంగ్రీ అంటదేంట్రా బాబుగా? జాంగ్రీ కాదమ్మా, హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలేస్తోంది అంటుంది మా పాపమ్మ. హోటల్కి వెళ్ళి తినాలి అంటోంది. అంతే కదా, ఓ పని చేయండి. ఎవరెవరికి ఏమేం కావాలో ఆ చీటీల మీద రాసి ఆ గిన్నెల్లో వేస్తే ఏమవుద్ది? ఆయమ్మ చెప్పినట్టు రాయిరా. ఏంటి రాసేది? అప్పడం? అప్పుడమే రాయిరా. సరే రాస్తాం. అదిగో ఆ పాడం అప్పడం
పాపమా నువ్వు రాయివే. దోశ. నానమ్మ నేను రాయొచ్చా? రాయిరా. వా డా మనవరాలా మీరు రాయండి. బావా వీళ్ళేదో కుట్ర చేస్తున్నారు, మనం ఏం రాయొద్దు. రాయకపోతే తంతరే వద్దులు. ఒక పంచి ఏదో ఒకటి రాసిపడే. ఇడ్లీ రానా? ఇప్పుడు మూతలు తీసి చూడండి. తినండిరా. దాని మొహం అది అలాగంటుంది, నువ్వు తిని పాప. యా బాబు యా రైట్. చెల్లా మీరు తింటలేదా? తింటాం, వేడిగా ఉన్నాయి కదా, కాసేపు ఆగి తింటాం. తినడం అయిందా? ఇప్పుడు చెప్పండిరా, ఏడకన్నా ఎడతారా? మేమెక్కడికి వెళ్ళాం, మీతోనే ఉంటాం. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండండి. ఆయన నువ్వు వేసిన మందు భలే పని చేస్తుంది. ఏంటి బావా, మనుషులే కాదు దయ్యాలు కూడా మందు పెడతాయా? ఏమో దిల్లు, నాకంతా పిచ్చి కన్ఫ్యూజన్ గా ఉంది. ఏమే మనవరాలా, తినకుండా తప్పించుకుందాం అనుకున్నారా? మీ సంగతి చూస్తానే. ఏంటి బావా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం యూసఫ్ కూడా వెళ్ళడానికి కూడా లేకుండా పోయింది. మనం కూడా ఇడ్లీ తినేస్తుంటే ఏ గొడవ ఉండేది కాదు, వాళ్ళతో పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేవాళ్ళం. అదేంటి బావా, పుసుకుని ఎంత మాట నిజం? లేకపోతే ఏం దిల్లు? నో కామ్రేడ్, నిరుత్సాహపడకు. మన వాళ్ళని మనం రక్షించుకుందాం బావా, పద. కానీ వాళ్ళు మన మాట వింటారంటావా? చూద్దాం బావా, పద. లేరు బావా. ఏమో దిల్లు, ఆ ముసలి ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటారు. ఎక్కడికి తీసుకెళ్ళుంటారు బావా? అదే చూద్దాం. బావా, ఎక్కడికి వెళ్తున్నారు దిల్లు? రా బావా. పాపడు, మనం ఒకటి, వాళ్ళు వేరు. బాబు సార్ ఎక్కడికి వెళ్తారు? ఇవన్నీ పారేయండి. ఒరే గోపాలం, అది కింద పడే. అమ్మయ్యా, మీ ఆశ ఏమిటి? ఆశ ఏం లేదు బాబు సార్, మీరు మాతో కలిసి వీళ్ళని వదిలేయాలి అంతే. ఆశ. దోశ. ఆపేట. ఆశ దోశ అపవడన, ఆశ దోశ దోశ అపవడ, 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 ఆశ దోశ అపవడ. బావా, ఈ నీళ్ళని మనం వాళ్ళ మీద కుమ్మరిద్దాం. రిస్తే రిస్తే ఏంటి? అదే కుమ్మరిస్తే ఏమవుద్ది అంటున్నా. దెబ్బకి మామూలు మనుషులు అవుతారు. అయితే నీళ్ళు అమ్మమ్మ తాతయ్య మీద కుమ్మరిస్తే దయ్యాలకు పోయి కురుగు దయ్యాలుగా మారుతారు. నీ పద బావా. నాకెందుకు ఈ ప్లాన్ అట్లా ఫ్లాప్ అవుతుంది అనిపిస్తుంది. ఏం కాదు బావా, పద.
బావా వస్తున్నారు. వాళ్ళు దగ్గరికి రాకని ముగ్గురు మీద ఒకేసారి నీళ్లు కుమరుద్దాం. ఓకే దందులు. నేను అప్పటికే చెప్పా ఇది వర్కౌట్ కదా, ముసలోళ్ళు ఎలాగే చేస్తారని. ఇప్పుడు చూడు, నువ్వు డ్రెస్ చేంజ్ కోసం గంట తీసుకుంటావు. మరి నువ్వు కొత్త ప్లాన్ వేద్దాం పదా. బావా నీళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయింది కానీ ఈ దెబ్బతో వాళ్ళ ముగ్గురికి కరెంట్ షాక్ ఇద్దాం. ఓకేనా? వాళ్ళు మనకు షాక్ ఇస్తారేమో. అపసకుని మాట్లాడమంటే చంపుతా. అదిగో వాళ్ళు వస్తున్నారు. నేను పాప మేడం ని బలవంతంగా కూర్చోబెడతాను. అప్పుడు నువ్వు దీన్ని ముందు కూర్చోబెట్టు, అప్పుడు చూద్దాం. కానీ బావా ఆసదోస అప్పడం వడ, ఆసదోస అప్పడం వడ. ఏది నాకివ్వు, నేను పెట్టుకుంటా. ఆశదోశ అప్పడం వడ, ఆశదోశ అప్పడం వడ, ఆశదోశ అప్పడం వడ, ఆశదోశ అప్పడం వడ, ఆశదోశ అప్పడం వడ. ఆశదోశ అప్పడం వడ, ఆశదోశ అప్పడం వడ. ఆశదోశ అప్పడం వడ. అది నోరా తాటి పళ్ళ. దిల్లు, వాళ్ళు మనకు షాక్ ఇస్తారన్న అదే జరిగింది. ఇంకో కొత్త ప్లాన్ ఆలోచిద్దాం. దిల్లు, దోశ లేదు వడ లేదు. లాస్ట్ ప్లాన్ తో వాళ్ళకి అప్పడమే బావా. ఇప్పుడు చూడు బావా, ఈ ప్లాన్ గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. అవును దిల్లు. ఏంటి మొహమాటానికి అంటున్నావా? కాదు, క్లైమాక్స్ కాబట్టి అంటున్నాను. బావా ఇప్పుడు వాళ్ళు దాని మీద కాలిస్తారు. జారి కింద పడతారు. సినిమాలో తలకి దెబ్బ తగిలి సరైపోతారు. కాదు మరి చూస్తూ అప్పడం వడ, ఆశదోశ 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 అప్పడం వడ. బావా ఇది పంటకు తీస్తా కదా. వాళ్ళు పడేయమంటే మనల్ని పడేసావేంటి? మనం చచ్చిపోయాం బావా. నీకు ఇచ్చిన వాటిని నోట్లో పెట్టుకో. ఆసదోస అప్పడం వడ.
ఒరే గోపాల వాళ్ళు పడిపోయారు చూడు. మామా చచ్చిపోయారు. బావా నెమ్మదికలే. మేము చచ్చిపోయాం. తాత ఇప్పుడు మేము మీలోకి వచ్చేసాం తాత. ఏం టైం ఇది? పద ఎగిరిపోదాం. ఆగండి. వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఈ ప్లాన్ వేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకాసేపు ఆగితే మిమ్మల్ని కూడా వాళ్ళు కలుపుకునే వాళ్ళు. నువ్వు కేక చెల్లై వాళ్ళ పేడ వేడైపోయి